3 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి బాధిత మహిళ కూతురుతో పాటు వారసిగూడ బాపూజీ నగర్లో ఉన్నటువంటి భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తూ ఉంది. అయితే 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆందోళన ఇక్కడి నుంచి విరమించాలి అంటూ కూడా పోలీసులు బలవంతం చేస్తున్నారంటూ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. బాధిత మహిళతో పాటు ఆమెకు మద్దతుగా ఆమె సన్నిహితులు వాళ్ళ రిలేషన్స్ అంతా కూడా ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఏంటమ్మా ఎవరు ఖాళీ చేస్తూ ఉన్నారు? బలవంతంగా పోలీసులు ఖాళీ చేస్తున్నారు సార్. మమ్మల్ని ఖాళీ చేసి మీ మమ్మీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. టెంట్ వాళ్ళకి వచ్చి మీకు కేసులు కావాలని అడుగుతున్నారు. మాకు ఇక్కడ పక్కన వాళ్ళు ఉండే వాళ్ళు వాష్రూమ్స్ కోసం అని మా లేడీస్కి అంత ఇస్తుంటే వాళ్ళకి వాష్రూమ్స్ ఇవ్వద్దని చెప్పేసి బలవంతం చేసిండు. మేము ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పాపకి తినిపిస్తే కరెక్ట్ కాదని అక్కడ కూర్చొని తినబెడితే ఇప్పుడు ఆ ఫుడ్ కూడా వాళ్ళకి పెట్టొద్దని చెప్పేసిండ్రు. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకొని వచ్చిరమ్మా మీరు ఇన్ని రోజులు ఏం చేసిరు అని చెప్పి మాకు సహకరించి వాళ్ళు ఇంత పిల్లల్ని చూసి ఇంట్లో వీరికి దయ వస్తలేదా అని చెప్పి మాకు సహకరిస్తే వాళ్ళందరినీ చెదరగొట్టేస్తుండ్రు సార్. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి షెల్టర్ తీసేసేయండి అని అంటుండు. పాప ఎండకు ఉంది, పాపని అడగండి, పాపకి ఏమైతుందో ఒకసారి అడగండి. నేను అబద్ధం ఏం చెప్తలేను కదా, చిన్నపిల్ల అబద్ధం చెప్పాలి కదా. ఎండకి కడుపులో విసుకుతుందమ్మా, మా ఎండకి కడుపులో విసుకుతుంది అంటే మేము ఆయన టెంట్ అయినా పిలిపి సరే నీకు కేసు కావాలరా అని చెప్పేసి అన్నాడు. అయితే పాపకి నిన్న నైట్ చలి ఇక్కడ 2 గంటల వరకు ఉన్నాం. బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే గాడ్ ప్రామిస్ సార్ వచ్చిన తర్వాత ఏం చేసినాం, నైట్ 2 గంటలకు ఇంటికి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో చూపించినాం. వాళ్ళు మార్నింగ్ 2 టైమ్స్ నెప్లైజర్ పెట్టాను అన్నారు. ఇక్కడే చూపించుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నెప్లైజర్ మళ్ళీ తీసుకొని అవసరం పడుతుంది కదా, ఎదురుగా వాళ్ళు మాకు ఛార్జింగ్ కానీ వాటికని మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టొచ్చు ఒక నెప్లైజర్ తీసుకురా అని మా చిన్నాళ్ళు ఉండి నేను పిలిపించిన అనమాట. ఆయన ఏం చేసిండు, అది పట్టుకొని ఇది బ్యాగ్ పట్టుకొని ఇక్కడికి వచ్చిండు. సరిగ్గా ఇక్కడ కూడా ఉంది, ఈ బ్యాగ్ పట్టుకొని ఇక్కడికి రిటర్న్ వచ్చిండు. వస్తే ఏం చేసినాం, ఆయన వచ్చి మా బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఆ సారికి అర్థమైంది ఆయన రిలేషన్ మాకు కరెక్ట్ ఉందని చెప్పేసి లోపల అక్కడికి వెళ్ళి ఏం రా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినవరు అంటే వెళ్తున్నా సార్ అని మా బాబు అన్నాడు అనమాట. మా బాబుని పట్టుకొని ఈయన్ని లోపలేస్తే వీళ్ళందరూ వస్తారా బయటికి అని చెప్పేసి ఆయన పాయింట్ నుంచి నెక్కర్ నుంచి షర్ట్ ఇట్లా పాయింట్ పట్టేసి ఆయన చైన్ ఇట్లా పట్టి గుండి దంపేసేసి సార్ ఈ చెవు చూడండి సార్ ఆయనది, ఈ చెవు చూడండి, మీ 10 మంది ఆడోళ్ళని పట్టుకొని సార్ మా కొడుకు ఆయన ఏమనొద్దు మిమ్మల్ని మీరు చెప్పినట్టే మేము వింటున్నాం, మీరు మమ్మల్ని ఇట్లా చేయకండి అని అంటే సార్ ఈయనను వదలకుండా ఒక ఆయన పెద్ద ఆయన పేరు సిఐ శంకర్ సార్, ఇంకొక ఎస్ఐ సుధాకర్, 10 మంది కానిస్టేబుల్ సార్. మమ్మల్ని అందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినాం. మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా సబ్మిట్ చేసినాం. మీరు చూపించుకోండి సార్. చూడండి సార్, మీరు చేతులు చూడండి సార్, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. అసలు మమ్మల్ని ఒక ఆడోళ్ళ లాగానే కాకుండా అసలు ఇంతమంది ఆడోళ్ళకి ఒక్క లేడీ కానిస్టేబుల్ నా సార్ వాళ్ళు తెచ్చేది, ఒక్క లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చినారు వాళ్ళు. ఆమె అసలు పక్కకు కూడా లేదు. అందరూ మొగోళ్ళే సార్, అందరూ మెయిల్ పోలీసులు అంతా మా పైన అటాక్ చేసినారు. చూడండి నాకు మొత్తము పట్టి చైని కట్టి కూడా లేదు సార్. నేను ఆడ ఏం చేసింది కూడా లేదు. బండి పెట్టి నేను ఫోన్ చేద్దామని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయినా. ఎవర్రా నీకు ఈడేం పని అంటే లేదు సార్ వెళ్తున్నా సార్ అన్న. అరే వీడు వాళ్ళ మనిషిరా, వీని ఒక్కరిని లోపలేస్తే అందరికీ బుద్ధి వస్తుందిరా, ఫస్ట్ వీని తీసుకెళ్ళి లోపలేద్దాం, వాళ్ళు అల్లుడురా వీడు అని చెప్పేసి సిఐ వచ్చి నా మెడల్ మీద ఇట్లా వేసి నెట్టిండు. నెడితే నేను కింద పడిపోయినా. లిటరల్లీ ఈ చెయ్యికి దెబ్బ తగిలి పట్టుకోనికి వస్తలేదు సార్. కానిస్టేబుల్ ఎస్ఐ మొత్తం అందరు జేబులో చేయి పెట్టిరు. నన్ను ఎత్తుకొని పోతుంటే నేను అరిచిన, అరే ఆడదానిలాగా అరుస్తున్నాం రా, ఆడోళ్ళని పిలుచుకుంటున్నామేంద్రా అని చెప్పేసి లిటరల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు సార్. నేను చేసింది ఏం సార్, వాళ్ళు ఎవరు కాదు, మా అత్తమ్మ మా అక్క. ఆమె నన్ను అల్లుల్లాగా కూడా చూసుకోలేదు సార్, కొడుకులాగా చూసుకుంది. 2 రోజుల నుంచి కూడా నేను ఎప్పుడు రాలేదు. బట్ పాపకి నెప్లైజరు నైట్ టైంలో పడుకోనికి అయితే పాపకి నైట్ టైంలో పడుకోనికి కూడా అయితే లేదు. నోట్తో బ్రీతింగ్ తీసుకుంటుంది. ఆ పాపకి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే సివియర్ ఉంటుందమ్మా. అట్లీస్ట్ డేకి 4-5 టైమ్స్ నెప్లైజర్ పెట్టాలంటే నెప్లైజర్ తీసుకొని వచ్చిన. నేను ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్దామని వచ్చిన. దారుణంగా కొడుతున్నారు సార్ ఆడోళ్ళని. చూడండి మా అత్తమ్మ చేయి చూడండి ఎంత దారుణంగా హ్యాండిల్ చేస్తుంది తెలుసా. అరే మిమ్మల్ని లోపలేస్తారా, మీకు లోపలేస్తే అర్థమవుతుందా అని చెప్పేసి, ఎవడరా నువ్వు ఎందుకు వస్తారా నువ్వు అన్నట్టు కొడుతున్నారు. నా మనుషులు కాదా సార్ వాళ్ళు? కాదు సార్, మేము వచ్చి 5 minutes కూడా కాలేదు సార్. మేము వచ్చిన 5 minutes లోనే అది మొత్తం అంత హ్యాండ్లింగ్ చేసేసినాడు ఆయన. సిఐ సార్ అయితే వాంటెడ్ గా చేస్తున్నారు సార్. సిఐ సార్ చెప్తున్నాం కదా సార్, సిఐ శంకర్, ఎస్ఐ సుధాకర్ వీళ్ళిద్దరు చాలా వాంటెడ్ గా మా కేసును ఎందుకు అంత చేయాలనుకుంటున్నారు. మమ్మల్ని టెంట్ వేయొద్దు, ఇక్కడ కూర్చోవద్దు, మీరు ఇక్కడ ఎట్లా కూర్చుంటారో నేను చూస్తా, ఇట్లానే చేస్తున్నారు సార్. మాకు హెల్ప్ చేసి ఏ ఒక్కరిని కూడా హెల్ప్ చేయట్లేదు. కనీసం వాష్రూమ్స్ వాడుకోనికి కానీ ఫుడ్ పెట్టుకోవడానికి కానీ దేనికి కూడా ఎవరు హెల్ప్ చేయనిస్తలేరు. ఇంత ముందుకు పాప ఒక అమ్మాయికి నెల నుంచి ఇట్లా అంత పెద్ద పాప ఉందని పక్కకు చూసేట వాళ్ళకన్నా కనికరం వస్తుంది సార్. ఉల్టా సిఐ పట్టుకొని ఈ నెల నువ్వు ఇప్పుడే ఇంత రచ్చ చేస్తున్నావు, నువ్వు నిజంగా ఆయనతో సంసారం ఎట్లా చేసినావు అన్నట్టు మాట్లాడతారా సార్? ఎవరన్నా అట్లా మాట్లాడతారా? నీ బిడ్డకైతే నీ బిడ్డకి అట్లా జరిగితే నువ్వు అదే మాట మాట్లాడతావా? నీ అన్న కొడుకు అయితే అట్లే మాట్లాడతావా? నీ అన్న బిడ్డకైతే చిన్న పాప, ఆ పాపను చూస్తే కూడా కనికరం వస్తలే, ఎటు తిరిగి నీ నుంచి
ఖాళీ చేసేయాలి. అయితే కొడితేనే అవుతుంది, ఏదైనా ఒకటి చేసి నుంచే తెలిపాలి. మేమే చెప్తున్నాం సార్, సార్కి చెప్పమని చెప్తున్నాము. రండి సార్ వచ్చి ఆయన మా ముగ్గురికి విషయం పోసి పండబెట్టమని కేసే దొరకదు సార్. ఆయనకి తలకాయ నొప్పే పోతుంది. అట్లా ఇల్లు నిండింది, ఇట్లా ఇల్లు నిండింది కదా, మేము కూడా వెళ్ళిపోతాం, రమ్మనండి. సార్కే చెప్పండి సార్, మాకేమైనా ముగ్గురికి పోసి పండబెట్టేమనండి. ఆడోళ్ళు వెళ్ళిపోతారు, కులం వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోతాం సార్. ఆయనకి రమ్మనండి సార్. ఎందుకు మేము మంచిగా చెప్పినాం సార్, మేము ఏ క్రైమ్ చేయం సార్. ఈ తాళం బలగొట్టాలంటే మేము రఫ్ ఉంటే తాళం బలగొట్టలేమా సార్? మాకు న్యాయం కరెక్ట్ కావాలనేసి మేము ఇవన్నీ అతకబెట్టినాం. ఎందుకు వీళ్ళు ఏదేది ఉన్నదన్న చూపించడానికే మేము అతకబెట్టినాం. మా నోటి నుంచి చెప్తే తప్పవుతుంది కదా, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ప్రూఫ్స్ అని పెట్టినాం. అరే మా మీద చేసే ఇట్లాంటి ప్రవర్తన అక్కడ చేయండి సార్, అక్కడ చేసి అక్కడ నుంచి పట్టుకరండి కదా, అక్కడ నుంచి పట్టుకరండి. జరిగిన వాళ్ళ గురించి మీరు మాట్లాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లీగల్ గా ఉండి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి. డబ్బులు తిని అన్యాయం జరిగిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళు ఏడుండో ఫోన్లలో మేనేజ్ చేయించుకుంటా ఎవరినో కొన్ని తీసేపియాలన్నట్టు ఇట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ సార్? పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఒక్కరికి కూడా సపోర్ట్ లేదు ఇక్కడ. సార్ మేమేమంటున్నాము, మీకు కరెక్ట్ అనిపిస్తుంది కదా సార్, నమ్మని చెప్పండి. ఒకవేళ మా అమ్మాయి నచ్చలేదు, మా మనమరాలు కరెక్ట్ అనిపిస్తలేదు ఆయనకు అనుకుంటే నీ 10 మందిలో వెళ్ళిపోతా అని చెప్తున్నా కదా సార్. ఎందుకు మరి బాధ? పెద్ద పెద్ద క్రైమ్ వాళ్ళని 24 గంటలలో పట్టించినామని మనం ఫ్లాష్ లైట్స్ అవుతూనే ఉంటాం కదా. మరి ఇంత పెద్ద క్రైమ్ కూడా కాదు కదా ఇది. వాడు మమ్మల్ని చంపలే కదా, మా పాపని ఏం చేసి కూడా ఎక్కడనో ఇంత కట్టల రూపాయలు తీసుకొస్తే వాళ్ళని పట్టుకొచ్చేసాను అంటారు, బంగారాలన్నీ తీసుకొచ్చి బేర్చి చూపిస్తారు. మరి మీ కండ్ల ముంగట బస్సులకించి పోయి ఇంకొక బస్సులో జొరబడి ఉన్నాడు, వాడిని తీయమంటే చేత అవుతలేదా సార్? వీళ్ళకి మమ్మల్ని కొట్టాలి, మేము చలికిడ చావాలి, మమ్మల్ని గోర్లతో గీరంతా పోవాలి. నేను ఆయన కాళ్ళు పట్టుకొని కిందికి వాడి గిరిగిర కొట్టుకున్నా. అప్పుడు నా మరిదిని అల్లుండి ఇచ్చిపెట్టిన అంటే నా ఒక కూతురు జీవితం ఎట్లాగో సంకనాకిపోతుంది సార్. అంటే ఈ అల్లుండి కూడా తీసుకుపోయి లోపలేసిన అనుకో, ఈ అల్లుడితో కూడా నాకు ఏదైనా ప్రాబ్లం రావాలని నేను కోరుకుంటుండా. మరి చెప్పమనండి, కోరుకుంటుండా సార్? అట్లా సార్కి ఆడపిల్లలు లేరా? మేము ఆయన మాట వింటలేమా? ఆయనకు విరుద్ధంగా ఏమైనా చేసినామా? బస్సులు ఏమైనా హంగామా చేసినామా? సార్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేపించింది నా బిడ్డ ఇల్లు, నేను ఇచ్చిన పిల్లనిచ్చిన అత్తగారి ఇల్లు, ఈడే చేస్తున్నా. అంతకు నష్టం ఏం లేదు కదా, చేసుకోండమ్మా చేసుకోండి. అవును సార్ నేను చేసుకుంటా. నిన్న నేను 20 నిమిషాలు నిలబడి నా కడుపులో బాధ అంతా చెప్పినా సార్. ఆయనకి ఆ ఆడబిడ్డలాగా ఇన్నా అన్నాడు, అన్నదమ్ముడిలాగా సాయం చేయాలి సార్. మీరు పోలీస్ డ్యూటీ ఉండొచ్చు, మీ డ్యూటీ ఈ ఒక అవతారం ఇచ్చేస్తే మీరు కూడా నార్మల్ మనుషులే కదా, మీకు కూడా ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు, పెళ్ళాం ఉంటుంది, మనమరాళ్ళు ఉంటారు. మరి మీకు ఎందుకు అర్థమవుతలేదు? అందులో ఉంటే మీకు ఏం కనబడదా? బ్లైండ్ అయిపోతారా మీరంతా? సార్ ఏదేమన్నా కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మాతో మాట్లాడిపియండి. వాళ్ళకి మాకేమైనా కొంచెం ఇబ్బంది, మనం మా నుంచి వాళ్ళకి ఇబ్బంది అయింది అట్లా ఇట్లా అల్లుండి నోడుతో నింపియండి, నేనే కుదే వెళ్ళిపోతాను. ఇదంతా లొల్లులు ఎందుకు సార్? బస్తీ వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది 3 రోజుల నుంచి అని, అందుకే మేము ఖాళీ చేయిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఈ రోజు వరకు మేము ఎవ్వరు కూడా ఏం చేయలేదు. బస్సు వాళ్ళు మాకు ఇంకా వచ్చి వాళ్ళు పిల్లల్ని చూసి బాధపడుతున్నారు. ఏం బాధపడుతున్నారు అంటే ఇంత చిన్న పిల్లకి మీరు వాళ్ళు ఎట్లా అట్లా చేయాలని కూడా ఎట్లా అనిపించింది వాళ్ళకి. మేము ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఒక్క బండి కూడా పోనీకే లేదంటే మీరు చెప్పండి సార్. మేము వేసింది కూడా సగం సైడ్లోనే. ఆమె ఇంటికి ముందు కూర్చుంది, మీరు ఎక్కడ కూడా పోలేదు. ఇప్పుడు సెక్రటరేట్ దగ్గర మేము చేస్తున్నామని కాదు, ఎక్కడ చేస్తుంది కూడా కాదు, మేము చేస్తుంది మా ఇంటి ముందు. అది కూడా ఏంటి ఒక చిన్న బస్తీలో ఒక చిన్న గల్లీ, దాంట్లో మేము ఓన్లీ ప్రొటెస్ట్ అని కూడా అంటే ఎవరిని కూడా ఏమో తిడతలేము చేస్తలేము. మా ఇంటి ముందు మేము కూర్చున్నాం, ఏమని మాకు న్యాయం దొరకాలని మేము ఇక్కడ కూర్చున్నాం. ఎందుకని కూర్చున్నాం అంటే ఆ చిన్న పిల్లని చూడండి సార్, ఆ చిన్న పిల్ల ఇంత సల్లిలో ఆ పిల్లకి ఊపిరి రాదు అందరినీ అట్లానే రాత్రి తీసుకెళ్తున్నాం ఇంటికి. అయినా కూడా ఆ పిల్ల ఫోన్ అంటుంది, వాళ్ళ మమ్మీ ఇన్నే కూర్చుంది, వాళ్ళ అమ్మమ్మ ఇన్నే కూర్చుంది, వాళ్ళందరికీ అలవాటు ఉన్న ఆ పిల్ల ఇక్కడనే ఆ పిల్లని కావాలని తీసుకోవాల్సి వస్తుంది. ఆ పిల్లని సఫర్ చేస్తున్నారు, ఆమెను సఫర్ చేస్తున్నారు. ఇదేంటంటే చుట్టుపక్కల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళు ఏం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళని ఏమో సపోర్ట్ అంటున్నారమ్మా. బస్తీ వాళ్ళంతా కంప్లైంట్ చేస్తా ఉన్నారు, అందుకే మేము తీసేస్తున్నామని పోలీసులు అంటున్నారు. లేదు సార్, మాకు అటువంటి అబ్జెక్షన్ ఏం వాళ్ళు చేయట్లేదు. మాకు ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందని మాకు వచ్చి చెప్పమను, మేము వాళ్ళ కాళ్ళు మొక్కి మేము వెళ్ళిపోతాం. మాకు న్యాయం కూడా వద్దు సార్, మేము వెళ్ళిపోతాం. ఎవరినన్నా ఒక్కరిని వచ్చి ఇక్కడ ఎవరిని అన్నారు కానీ సార్, ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ అది ఇబ్బంది అవుతుంది. ఎందుకు మేము ఎవరిని ఏమి ఇబ్బంది, మా పాపకు వచ్చి న్యాయం చేయమను, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇళ్ళల్లా సీక్రెట్గా అంటే మేము మాట్లాడలేదు, అట్లా మాట్లాడినాం సార్. ఇది ఇంక మస్తు సార్లు అయింది వీళ్ళకి వచ్చి ఇక్కడికి వచ్చి. మాకు కంప్లైంట్ చేస్తే మేము న్యాయం చేస్తామంటున్నారు పోలీసులు. నిన్న మొన్నటి నుంచి కూడా ఇదే చెప్తున్నాం సార్. మాకు తీసుకురండి, తీసుకొచ్చినాక వాడు మా పాపది ఒక్కటే ఒక తప్పు చెప్పమను, మేము మా పాప తన సంతకం పెట్టించి మేము అన్నీ వెళ్ళిపోతాం. వాడు మాకు రూపాయి కూడా అవసరం, రూపాయి కూడా వద్దు సార్. మా పాప వద్దంటున్నాడు కదా, రీజన్ చెప్పమని ఎందుకు వద్దంటున్నాడు అంతే. వాడు రూపాయి వద్దు, మాకేమొద్దు వాళ్ళ దగ్గర. మా పాపది ఏం తప్పు ఉందో, ఎందుకు వద్దంటున్నాడు అది చెప్పమను. మా పాప తన సంతకం మీరు ఉండండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి ముందర సంతకం పెట్టి మేము వెళ్ళిపోతాం. 3 రోజులుగా ఈ ఆందోళన కొనసాగిస్తుంది బాధిత
మహిళ పవిత్ర తన కూతురుతో పాటు మనకు తెలుసు 15 డిగ్రీల సెల్సియస్కి పడిపోయినటువంటి నేపథ్యంలో ఇంటి ముందు కూర్చున్నాము. మేము కావాలంటే ఆ ఇంటికి వేసినటువంటి లాక్ను ఈజీగా పగలగొట్టగలము. అయినప్పటికీ మేము ఎట్లాంటి ఆందోళన చేయట్లేదు, కేవలం నిరసన మాత్రమే వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పెద్దల ముందు కూర్చుండబెట్టిన లేదంటే పోలీసుల ముందుకు పిలిచిన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు స్పందించట్లేదు, న్యాయం చేయట్లేదు. కాబట్టి మేము కేవలం నిరసన మాత్రమే చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నాలు బలవంతంగా చేస్తున్నారు. ఇది సమంజసం కాదంటున్నారు. ఇక్కడ బస్తీవాసులకు ఇబ్బంది ఉంది, కంప్లైంట్స్ వస్తున్నాయి, అందుకే ఖాళీ చేస్తున్నాం అంటున్నారమ్మా. మార్నింగ్ సిఐ సార్ వచ్చి ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళని చెప్పిండు సార్, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని అందరు నిలగొట్టినారు సార్. ఈ బస్తీ వాళ్ళు ఒక్కరినన్నా మీరు మైక్ పెట్టి అడగండి సార్, మా వాళ్ళు ఇబ్బంది అవుతుందేమో అడగండి సార్. నేను ఏ గవర్నమెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నానా, మెయిన్ రోడ్ ముందు ధర్నా చేస్తున్నానా సార్? నేను మెయిన్ రోడ్ ముందు ధర్నా చేస్తున్నానా? నా ఇంటి ముందు నేను ధర్నా చేస్తున్నా, నా భర్త కావాలని ధర్నా చేస్తున్నా. ఇది తప్పైపోయింది సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి తప్పైపోయిందా? మార్నింగ్ మా మర్దిని కొట్టినారు సార్, రీజన్ లెస్గా మా మర్దిని కొట్టినారు. అబ్బాయి బండి అక్కడ పెట్టేసి ఇక్కడికి వస్తా అంటారే, నిన్ను పట్టుకుంటే అందరు వస్తారా, ఇన్ని లోపలేస్తే అందరు వస్తారు అని చెప్పేసి. కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు సార్? వాళ్ళ పేరు రాయమనండి. పోనీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, సార్ ఇక్కడున్న నైబర్స్నే నేను కాళ్ళు మొక్కి వెళ్తా సార్, వెళ్ళే రోజు నా బిడ్డకి షెల్టర్ ఇస్తున్నారు సార్, నా బిడ్డ ప్రాణం బాగాలేని బిడ్డకి షెల్టర్ ఇస్తున్నారు. ఫుడ్ మేము వాళ్ళ ఇంట్లో తింటుంటే ఫుడ్ అలా వాళ్ళని పెట్టుకోవద్దని చెప్పింది సార్. టెంట్ హౌస్ వాళ్ళు ఇక్కడున్న చుట్టుపక్కల టెంట్ హౌస్ వాళ్ళకి చెప్పేసింది సార్, టెంట్ ఇక్కడ వేయొద్దు అని చెప్పేసి. నేను ఎవరింటి ముందు టెంట్ వేస్తున్నా? నా ఇంటి ముందు టెంట్ వేస్తున్నా. నా బిడ్డకు హక్కు ఉంది కాబట్టి ఇంట్లో టెంట్ వేసి నేను కూర్చున్నా సార్. 3 రోజులు అయింది సార్. సిఐ సార్ వాళ్ళు ఇక్కడ పెట్టే ఎఫర్ట్స్ మంగళాట్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు సార్? వేణుగోపాల్, అనసూయమ్మ, మధ్యపోయిన వేణుగోపాల్, అనసూయమ్మ ఇంట్లో వీళ్ళు దాగున్నారు అని సార్కి నేను అడ్రస్తో సహా చెప్పిన సీసీ ఫుటేజ్ తీపియమన్నా. అక్కడ మంగళాట్లో ఉన్న ఏమంటారు, అక్కడ లొకాలిటీలో అక్కడ బస్తీలో ఉన్న సీసీ ఫుటేజ్ తీపియండి, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరి కంప్లైంట్ లేకపోతే మిమ్మల్ని బలవంతంగా ఎందుకు కాల్ చేస్తారా మా పోలీసులు? సార్ అది నాకు తెలియదు సార్. నేను ఒక్కటైతే చెప్తున్నా, ఇక్కడ ఏం న్యూసెన్స్ మేము చేయట్లేరు. మేము నా ఇంటి ముందు ధర్నా వేసుకొని కూర్చున్నా. ఇక్కడ లొకాలిటీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. నాకు ఎందుకు సార్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్. మరి నేను పోలీస్ సార్ వాళ్ళ కాళ్ళు మొక్కుతా సార్, నాకు న్యాయం చేయమనండి సార్. సారు కేసు ఫైల్ చేయమంటున్నారు సార్ నన్ను. నేను 428 వేసి కోర్టుకు పోతే ఆయన కోర్టుకు వస్తారంట సార్. కోర్టులో కేసులు ఎన్ని సంవత్సరాలు నడవట్లేరు సార్, ఎన్ని సంవత్సరాల కేసులు నడుస్తున్నాయి సార్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళ సొంత మేనత్త చెప్తుంది సార్, ఇక్కడే ఉంటుంది అమ్మ, ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు అమ్మ 2 సంవత్సరాలన్నర క్రితం అని. మరి తనని ఏం చేయాలి సార్? నేను ఈ పసిగుడ్డి పెట్టుకొని, నాకు అన్నదమ్ములు లేరు సార్, నేను ఎక్కడికి వెళ్ళాలి? నా తల్లి ఒక్కతే ఉంది సార్. ఇన్ని రోజులు ఓపిక పట్టింది, సంసారం అతకాలని పట్టిన సార్. ఎప్పుడో నేను రచ్చకి ఇడవాలంటే ఎప్పుడో ఇడిచేదాన్ని సార్. నా ఓపిక మొత్తం పోయినాక ఈరోజు నేను రచ్చకు వస్తే సార్ వాళ్ళు ఇట్లా అబ్జెక్షన్ చేయడం కరెక్ట్ కాదు సార్. మీకు చేతులెత్తి మొక్కుతున్నా, నేను అందరి ముందు చెప్తున్నా నాకు న్యాయం చేయండి. నేను ఇన్ని రోజులు కులంలో చెప్పి పంపించిన, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడంట అతను, ఆయన ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడంట సార్. మీరు నాకు ఏం న్యాయం చేస్తారో చేయండి సార్. నేను ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదు, ఎఫ్ఐఆర్ చేసే ప్రసక్తి లేదు సార్. సార్ వాళ్ళకి దయచేసి చెప్పండి సార్. నేను ఇది ఒకటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, నా కోసం కాకుండా నా పసిపిల్ల కోసం అన్నా నాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఆయన ఎక్కడున్నాడో నాకు అడ్రస్తో సహా తెలుసు సార్, నేను తీసుకెళ్తా. నేను లేదు అనుకుంటే ఆ కన్సర్న్ పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టేస్తా సార్. ఇది మీకు చెప్పేస్తున్నా. నేను ఎంతకాలం చేస్తారమ్మా? ఇప్పటికే 3 రోజులు అయింది పోలీసులు మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. పోలీసు వాళ్ళు ఖాళీ, మేము ఎవరికైనా ఇబ్బంది పెడితే మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పండి సార్. ఇది నా ఇల్లు, ఇంతవరకు నా జాగుంది, అక్కడ వరకు నేను చేసుకుంటా. నా ఇంటి ముందు నేను కూర్చున్నాను, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల తరఫున ఉండాల్సినటువంటి వ్యక్తులు తనకు పోలీసులే న్యాయం చేయాలి, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. నేను కూర్చున్నటువంటి ప్రాంతం ముందు నుంచి వాహనాలు వెళ్ళడానికి, ఈ గల్లీలో బస్తీ వాసులంతా కూడా వెళ్ళడానికి చాలా స్పేస్ ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకో మా పట్ల ఇంత దురుసుగా వ్యవహరిస్తున్నారని వాళ్ళంతా ఆరోపిస్తూ ఉన్నారు. చాలామంది మహిళలు కూడా సదరు బాధితురాలకి మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా 3 రోజులు అవుతుంది, మీరు ఇంకా ఖాళీ చేయట్లేదని పోలీసులు ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు?
సో నిన్న కూడా మేము వచ్చున్నామండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సఖీ సెంటర్ నుంచి నేను వచ్చున్నాను అనితారెడ్డి. సో నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము, తనకి సపోర్ట్గానే ఉన్నాము. సో ఏదైనా కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారని తను అడగడం జరిగింది. సో మేడం కంప్లైంట్ ఇస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అనే వర్షన్ తను తీసుకున్నారు. కాకుంటే పాపకి ప్రాబ్లం అవుతుంది కదా, నైట్ హెల్త్ ఇష్యూ ఉంది పాపకి. సో ఏమైనా ఇక్కడ చల్లగాలి ఉంది, వెదర్ బాగలేదు కాబట్టి ఒకవేళ మీకేమైనా షెల్టర్ కావాలన్నా కూడా డిపార్ట్మెంట్ నుంచి మనకు షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, మీరు వచ్చినా కూడా సఖీ సెంటర్లో మీరు షెల్టర్ తీసుకోవచ్చండి అనే వర్షన్ మేము చెప్పున్నాము. సో మళ్ళీ మార్నింగ్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ కాల్ చేశారు, తనే కాల్ చేశారు పవిత్ర గారు. సో ఇమీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది, ఏం జరుగుతుంది అనే వర్షన్. సో నిన్న కూడా పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ప్రొటెక్షన్ ఇవ్వాలి తనకి నైట్ ఇక్కడ. తను సపోజ్ మా దగ్గరికి వచ్చిందంటే మేము షెల్టర్ ఇచ్చేస్తాము 100%. కానీ తను ఇక్కడ ఉంటే తనకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే దానికి చెప్పడం జరిగింది. సో 2 కానిస్టేబుల్స్ కూడా పెట్టారు వాళ్ళు ఇక్కడ షెల్టర్ ఇవ్వడానికి, తనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోసం. ఇప్పటికే బాధితురాలు ఉమెన్ పేస్లో కంప్లైంట్ చేసింది. సఖీ వాళ్ళు మీ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇట్లాంటి కేసులని ఎట్లా చూడాలి మేడం? ఎందుకంటే అతను చిన్న పాప ఉన్నా కూడా స్పందించట్లేదు, చాలా రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే ఇప్పటివరకు అయితే మా దృష్టికి అయితే కేసు అయితే రాలేదు, అదే పిఎస్లో వరకు కౌన్సిలింగ్ జరిగిందనే వర్షన్ నిన్న మా నోటీస్కి వచ్చింది. మా దగ్గర కౌన్సిలింగ్స్ అయిన ఖచ్చితంగా మా దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు 100% వైఫ్ అండ్ హస్బెండ్ని పిలిపిస్తాము, అవసరం అనుకుంటే ఇల్లాస్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వినని పక్షాన కూడా మనం ఒక డీవీసీ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి కోర్టు వరకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. టిల్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుంది. ఆర్డర్స్ వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ కూడా కంపల్సరీ 100% హైదరాబాద్లో ఇంప్లిమెంటేషన్స్ 100% జరుగుతున్నాయి. సో అది కంపల్సరీ జరుగుతుంది. జస్టిస్ అనేది 100% ఉంటుంది. కానీ మా వరకు అయితే కంప్లైంట్ రాలేదు. జస్ట్ ఎస్టర్డే మట్టుకి నాకు జస్ట్ ఇట్లా జరుగుతుంది ధర్నా అనేది ఇన్ఫర్మేషన్ రావడంతో వీ కేమ్ హియర్ అంతే. సో అగైన్ మళ్ళీ తను ఏమైనా డీవీ ఫైల్ చేసుకోవాలనుకున్నా మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన కౌన్సిలింగ్స్ చేయడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి అండ్ షెల్టర్ ఇవ్వడానికి కూడా 100% డిపార్ట్మెంట్ నుంచి 100% మేము చేస్తాము. సో తనని అది రిక్వెస్ట్ చేయడానికే వచ్చాము. ఒకవేళ షెల్టర్ కావాలన్నా, కేసు ఫైల్ చేయాలన్నా దాంట్లో మనకు డీవీలో ప్రొటెక్షన్ ఉంటుంది, రెసిడెన్స్ ఉంటుంది. సో షేర్ హౌస్ హోల్డ్, అదే ఇంట్లో కూడా రెసిడెన్స్ తనకి ఇప్పించే రైట్ కూడా డీవీలో మనం ఫైట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ ఉంటుంది, చైల్డ్ కస్టడీ ఇవన్నీ కూడా ఉంటాయి. రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా తనకు సంబంధించిన ఆర్టికల్స్ అన్ని వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరే ఉన్నాయని తను చెప్పడం జరిగింది. సో డీవీలో వచ్చే వరకు రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికని మేము వచ్చున్నాము. సో నిన్న కూడా తను అంటే తన ఎమోషనల్గా తను సఫర్ అవుతున్నారు కాబట్టి మేము చెప్పినా కూడా తను వినే స్టేజ్లో లేదు కాబట్టి అగైన్ ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చున్నాము. ఏంటి ఇలా ఇది కూడా ఆపర్చునిటీ ఉంది కదా మన కోర్టు ద్వారా. డీవీలో కూడా చాలా మంది కూడా అవేర్ లేదు, డీవీలో ఏమొస్తుందనే వర్షన్ ఉంటుంది. సో ఇన్ని రకాల రిలీఫ్స్ అని మనం డీవీలో తీసుకోవచ్చు. 100% డిపార్ట్మెంట్ తనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సఖీ కంపల్సరీ అందరు తనకి సపోర్ట్ చేస్తాము. అండ్ మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాకేశ్వరరావు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా వెళ్ళండి, తను ఏమైనా కేసు ఫైల్ చేయాలనుకున్నా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, కేసు నమోదు చేసుకోండి అని చెప్పి మాకు ఇక్కడ పంపించడం జరిగిందండి. ఎట్లా తెలిసింది మేడం ఇక్కడ బాధిత మహిళ ఆందోళన చేస్తుందని? అంటే మాకు అది యాప్లోనే దేంట్లో పెట్టారు వీళ్ళు. సో ఉమెన్ స్టేట్ కమిషన్ నుంచి ఇట్లా మాకు యాప్లో ఏదో వస్తుంది, అమ్మాయి స్క్రోలింగ్ అవుతుంది, సో ఇక్కడ ధర్నా అనేది జరుగుతుంది అనేది మేము తీసుకున్నాం, మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగిందండి. అంటే ఇక్కడ కన్సర్న్ పోలీసులు ఏమన్నా మీకు ఇంటిమేషన్ ఇచ్చారా, లేదంటే మీడియాలో వచ్చిన వార్తలు చూసి వచ్చారా? మీడియా నుంచి వచ్చింది. సో ఇమీడియట్గా మేము సిఐ గారు కాల్ చేసాము. సార్ ఉండి అవునమ్మా ఇక్కడ జరుగుతుంది, మేము కన్విన్స్ చేస్తున్నాము, కంప్లైంట్ తీసుకుంటే బెటర్ ఏమో, ఎఫ్ఐఆర్ చేస్తే తన అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఆ పర్సన్. ఒక రోజు మట్టుకి వాళ్ళ ఇంటికి మంగళ హాట్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు అతను అక్కడ మనకు కనబడలేదు అని. సో అమ్మాయి పవిత్ర వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఒక రూమ్ ఉందండి, అది మాత్రము చూపించలేదు వాళ్ళు, ఓన్లీ ఒక పోర్షన్ మట్టుకే చూపించారు, దాంట్లో ఏమైనా దాచిపెట్టారేమో డౌట్, ఇట్స్ అ డౌట్. సో అని తన వర్షన్ తను చెప్పున్నారు. సో మళ్ళీ వచ్చే వరకు సార్ని కూడా కలిసాము, 100% సపోర్ట్ చేయాలని చెప్పాము. ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వడం మన ధర్మం, ఎందుకంటే తను హస్బెండ్తో ఎంత సఫర్ అవుతుందో, ఒక ఆడపిల్ల కూడా ఉంది కాబట్టి 100% అన్ని డిపార్ట్మెంట్స్ కానీ ఏవైనా తనకు 100% సపోర్ట్ ఉంటుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సఖీ సెంటర్ అధికారులు కూడా రావడం జరిగింది. మీడియాలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి వార్తలు, 3 రోజులుగా ఒక బాధిత మహిళ తన 7 సంవత్సరాల కూతుర్ని ఇంత చలిలో భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తూ ఉంది. కేవలం నిరసన మాత్రమే చేస్తున్నటువంటి సందర్భము. ఆమె దయానీయ పరిస్థితి చూసినటువంటి బంధువులు, సన్నిహితులు వాళ్ళంతా కూడా మద్దతుగా ఆ ఇంటి ముందు కూర్చున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా వచ్చి కౌన్సిలింగ్
ఇస్తామని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, బస్తీవాసులంతా కూడా మాకు ఫిర్యాదులు చేయడంతో వీళ్ళను ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తామని వారసు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి రిటర్న్ ఫిర్యాదు లేకపోయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకో మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నామని కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భావోద్వేగానికి లోనైనటువంటి బాధిత మహిళా బంధువులంతా కూడా సదరు వ్యక్తులు ఎవరైతే వాళ్ళ అత్తమామలు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు మనం చూడొచ్చు, వాళ్ళ గొడవలకంతా కూడా వాళ్ళు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి విషయంలో చాలా అవినీతికి పాల్పడ్డారు, మోసగాడు దొంగ రామచంద్ర అంటూ కూడా చాలా స్లోగన్స్ వాల్ రైటింగ్ రాసినటువంటి పరిస్థితి. బాధిత మహిళతో జరిగినటువంటి పెళ్లి ఎంగేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా అన్నీ అంటించారు. కానీ బాధిత మహిళ ఎవరి గురించి అయితే చూస్తుందో తన భర్తతో పాటు అత్తమామలు మాత్రం ఆమె నిరసన దిగినటువంటి మొట్టమొదటి రోజే ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా తనకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాను, నేను ఎవరికీ ఇబ్బంది కలిగించట్లేదు అంటూ ఆమె పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కెమెరామెన్ శివతో రఫీ, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.